ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకిచ్చే మాటను దైవ స్వరూపంగా భావించాలి. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసి వారిని పాలించమని వారు ఎంపిక చేసినటువంటి ప్రజాప్రతినిధికి బాధ్యతలు అప్పచెప్తే 2014, 19 అంతకుముందు 94, 2004 ఈ కాలంలో పాలించినటువంటి చంద్రబాబు నాయుడు కేవలం ఒక అబద్ధం తన అజెండాగా పెట్టుకుని అబద్ధమే అజెండా. ప్రజలు ఏమి చేయలేరు. ఓటు వేసిన తర్వాత వాళ్ళు అసహాయులు. వారి వాణి అరణ్య రోధనే అనేటువంటి భావనతో ప్రజలకు చెప్పింది ఏదీ చేయలేదు. మళ్ళీ ఎన్నికల సమయంలో రావడం, ఎన్నికల సమయంలో ఒక కొత్త రకమైనటువంటి వాగ్దానాలు చేయటం, అవి అమలు చేయకపోవడం. ఇది ఈ రాష్ట్ర ప్రజలని 2019 వరకు వేధించినటువంటి అంశం, బాధించినటువంటి అంశం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేనిఫెస్టోని రిలీజ్ చేసి దాన్ని దైవంగా భావించాడు, పవిత్ర గ్రంథంగా భావించాడు. దైవంగా అంటే పవిత్ర గ్రంథంగా భావించాడు. చెప్పినటువంటి ప్రతి పని 99% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా దేశంలో తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకున్నాడు. దురదృష్టం ఏమిటంటే 100 చెప్పి 10 చేసినటువంటి చంద్రబాబు నాయుడు 100కి 99 చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు. 100 హామీలు ఇస్తే 99% అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు. ఏమిటి? తాను ఆనాడు రైతులను మోసగించింది మర్చిపోయారనుకున్నాడు. తాను ఆనాడు మహిళలను మోసగించింది మర్చిపోయారనుకున్నాడు. తాను విద్యార్థులను మోసగించింది మర్చిపోయారనుకుంటున్నాడు. అన్ని వర్గాల్ని మోసగించి మర్చిపోయారనుకుని మళ్ళీ 5 ఏళ్లలో ఇచ్చిన హామీని 99% అమలు చేసి మరలా నా ప్రభుత్వం వల్ల మీకు జరిగిన మంచికి మరొకసారి ఓటు వేయమని అడిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు. ఇది చాలా వింత. మరలా ఇవాళ మరికొన్ని అబద్ధాలతో మేనిఫెస్టో కాదు కానీ హామీలు ఇస్తా ఉన్నాడు. ఒకరోజు ఉచిత ఇసుక అంటాడు, ఒకరోజు ఏమో ఆర్టీసీ బస్సులో సూపర్ 6 అనేది కార్యక్రమాలు పెట్టాడు. సూటిగా నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో విజ్ఞులైనటువంటి లేకపోతే మేధావులైనటువంటి లేకపోతే విద్యావంతులైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకాలం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ప్రతిరోజు చేసిన ఆరోపణ ఏమిటి? ఈ రాష్ట్రం అప్పులు పాలైందని, అప్పులు చేసి పప్పు బెల్లాల్లా ప్రజలకు పంచుతున్నారని రోజు ఈనాడు పత్రిక కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, తన ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా ప్రతిరోజు చేశాడు. అంటే రాష్ట్ర ఆదాయం 98,000 కోట్లు ఉన్న రాష్ట్ర ఆదాయం 1,47,000 కోట్లకి చేరింది. అయినప్పటికీ కూడా చేరింది 1,47,000 కోట్లకి చేరిన ఆదాయం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సంక్షేమం అమలు పరచడానికి ఎప్పుడైనా కొంత అప్పు చేస్తే అప్పులు పాలైంది ఈ రాష్ట్రం, దివాలా తీస్తుంది ఈ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదల సంక్షేమం కోసం మాత్రమే చూస్తున్నాడు అని రకరకాల ట్రోల్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ మేనిఫెస్టోని ప్రకటించారో ఒక విశ్వసనీయతకి ఓటు వేయమని అడుగుతున్నాడు ఆయన. అంటే ప్రజలకు ఒక మాట ఇస్తే దానికోసం ఎంత నిబద్ధతతో పని చేయాలి, పని చేస్తాము అని చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడుగుతున్నాడు. అంటే నేను ఏదైనా చెప్తాను, ఓటేసిన తర్వాత మీరు నన్ను ఏం చేయగలరు, అధికారం కోసం ఎవరి పాదాలనైనా స్పృశిస్తాను, ఎవరితో అయినా కలుస్తాను, మోసగించడానికి ఎవరు నాకు అడ్డు కాదు, ఎవరు బారు కాదు, మోసగించడానికి ఎవరైనా ఒకటే. చూడండి, ఒకసారి బీజేపీతో జతకట్టి ఈ బీజేపీ వల్లే ఈ రాష్ట్రం నష్టపోయింది నేను అని మాట్లాడినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు అదే చంద్రబాబు నాయుడిని పలు దఫాలుగా విమర్శ చేసినటువంటి తీరు. మరి వారి ముగ్గురు కలిసి ఇవాళ ఈ నిజాయితీ గల చెప్పింది చేసే ప్రభుత్వం మీద పలు ఆరోపణలు చేస్తూ, అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని పంచడం కోసం చేసిన ప్రతి ప్రయత్నాన్ని వారు విమర్శించారు. ఈ రాష్ట్రం అప్పులు పాలైందన్నారు. సూటిగా వారిని గాని వారి అనుయాయుల్ని గాని అడుగుతున్నది ఒక్కటే,
విజ్ఞులైన ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం తప్పన్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమంలో ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బు వేయటం తప్పన్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలు తప్పన్న చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ నేను కొనసాగిస్తాను మరింత మెరుగ్గా, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా వారు ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ని చూపిస్తారు, సంపద సృష్టిస్తారన్నారు. అంటే దాచిన సంపద ఏమన్నా తీసి, దాచిన సంపదని వెలికి తీసి పంచుతారా? అది చెప్పాలి ప్రజలకి. నేను మోసగించను, ఇదిగో ఇక్కడ ఈ రిసోర్స్ ఉంది, నా మేధస్సుతో నేను ఇది చేస్తానని చెప్పాలి. గతంలో ఎందుకు చేయలేదు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. అంత రిసోర్సెస్ గురించి తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎందుకు చేయలేదు? 14-19లో ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి పలు సమస్యలకు ఆయనే కారకుడయ్యాడు. ప్రత్యేక హోదాని ఏమన్నాడు, అది ఏమన్నా సంజీవన అన్న మాట మర్చిపోయాడు ఆయన. ప్రత్యేక హోదా గురించి జరిగినటువంటి చర్చలో అది ఏమైనా సంజీవన అని ఎవరు అన్నారు? ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని రాత్రికి రాత్రి వదిలి రావడానికి కారణం ఏంటి? ఆయన స్వార్థం కదా. దానితో పాటు రైతులకు రుణాలు మాఫీ చేస్తానంటం వల్ల రైతులు అధిక వడ్డీలు బారిన పడి నష్టపోయింది ఎంత ప్రశ్నించాలి. మహిళా రుణమాఫీ అని చెప్పారు, అప్పుడు దాకా చాలా పరపతి సంపాదించారు బ్యాంకుల్లో మహిళలు. వాళ్ళు ఎన్పీలుగా మారిపోయి బ్యాంకుల దగ్గర పరపతి కోల్పోవడం వల్ల వాడికి పెరిగినటువంటి వడ్డీ సుమారు 10,000 కోట్లకి చేరిందే. 14,000 కోట్ల అప్పులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో. మరి ఇది మోసం కదా. అంటే సింపుల్గా మోసపోయారు అంటే సరిపోద్దా? మోసపోవడం కాదు, నష్టపోయారు, కష్టపడ్డారు. అందుకే రోజు మీరు చేసిన విమర్శ ఈ రాష్ట్ర ఆదాయానికి, రాష్ట్రంలో పంచుతున్న సంక్షేమానికి సరితోగా అప్పు చేసి పప్పు బల్లాలన్నటువంటి చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలి. ఏ విధంగా మీరు దీనికంటే మెరుగైన సంక్షేమాన్ని అందిస్తారని చెప్తున్నారు, ఎక్కడ ఏ సంపద సృష్టిస్తారు, ఈ రెండు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేధావులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకాలం జగన్ గారు చేసిన ఈ పంపిణీ, ఏదైతే జగన్ గారు చేసిన ఈ సంక్షేమ ఫలాల పంపిణీ తప్పని చెప్పినటువంటి ఈ వర్గాలు అదే సంక్షేమాన్ని మళ్ళీ మెరుగ్గా ఇస్తాం, గొప్పగా ఇస్తాం, ఎక్కువ ఇస్తాం అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ప్రజలను మోసగించడం కదా. ఇది ఆలోచించాల్సినటువంటి సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా ఆలోచించాలి. అందుకే ఇవాళ ఈ మేనిఫెస్టోలో తను గడిచిన 5 సంవత్సరాల కాలం ఏం పని చేశాను, మరి ఇంకొక 5 సంవత్సరాలకు ఏది కొనసాగించాలనుకున్నాను, అది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 2009లో కేవలం 2 కేజీలు బియ్యం పెంచి 2 అవర్స్ ఉచిత విద్యుత్తుని పంట పొలాలకు పెంచినటువంటి సందర్భంలో మరలా ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఈ రాష్ట్ర ప్రజలకి ఉన్నటువంటి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న నమ్మకమే ఆయన చెప్తే చేస్తాడు, చేయగలిగిందే చెప్తాడు, చెప్పింది చేస్తాడు, చేయగలిగింది చెప్తాడు, చేయలేనిది చెప్పడు. చాలా మంది ఉద్దండులు, అనుభవజ్ఞులు ఆశ్చర్యపోయే విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, అన్నిటికంటే పేదరికంలో లేని సమాజమే కదా అభివృద్ధి సూచిక. పేదరికంలో లేని సమాజాన్ని తీసుకురావడమే కదా అభివృద్ధికి సూచిక. ఆ అభివృద్ధి సూచికని 5 ఏళ్లలో చూపించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.